తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పార్టీ తరఫున మా అందరి తరఫున గ్రేటర్ హైదరాబాద్లో మరి ఎన్నికల్లో అహోరాత్రులు శ్రమించి ప్రతి అభ్యర్థి గెలుపును తమ భుజస్కంధాలపై వేసుకొని చాలా తీవ్రంగా శ్రమించిన టీఆర్ఎస్ ఇన్ఛార్జీలందరికీ, పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ఎవరెవరైతే హైదరాబాద్ దాకా వచ్చి కష్టపడ్డారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రెండవది, పోలింగ్ శాతం కనుక పెరిగింటే మాకు మరింత పెద్ద మెజారిటీలు వచ్చేవి. ఇప్పుడు దాదాపుగా పోలింగ్ 5 గంటలకు ముగిసిన సమయం నుంచి ఇప్పుడు 7 గంటల దాకా దాదాపు 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఈ 7 సంస్థల ఎగ్జిట్ పోల్స్ కూడా నిర్ద్వందంగా చెప్తున్నది టీఆర్ఎస్ పెద్ద మెజారిటీతో సొంతంగానే గెలవబోతూ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై, బల్దియాపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరబోతున్నది అనేది అందరూ కూడా నిర్ద్వందంగా చెప్తా ఉన్నారు. అధికారికంగా మరి డిసెంబర్ 5 తారీఖున ఫిబ్రవరి 5 తారీఖు నాడు ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ మరి ఇన్ని అంచనాలు మొదటి నుంచి మేము ఏదైతే చెప్తా ఉన్నామో అదే దిశగా ఉండడం అనేది సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా మరి చివరి నిమిషం వరకు కూడా చక్కగా జరిగింది. అయితే చివరిలో ఎన్నికల వేడనండి ఇంకోటనండి కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంఐఎం కాంగ్రెస్ నాయకుల మధ్యన ఘర్షణ, ఎంఐఎం టీఆర్ఎస్ నాయకుల మధ్యన ఘర్షణ పాత బస్తీలో ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. తప్పకుండా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం స్పందించింది. మరి ఎవరెవరైతే దానికి బాధ్యులో వారి మీద తప్పకుండా పోలీస్ యంత్రాంగం చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేస్తుంది. అయితే దాదాపుగా ఎక్కడా కూడా పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఇంతకుముందే నేను జనార్దన్ రెడ్డి గారు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు, వారు చెప్పింది కూడా విన్నాను. ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి మరి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఘర్షణలు కానీ జరగలేదు. కాబట్టి ఈ జరిగిన చెదురుమదురు సంఘటనలు కూడా బయట జరిగినాయి. కాబట్టి మరి రీపోలింగ్ అనేది అల్టిమేట్గా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం అయినప్పటికీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడ కూడా ఏం జరగలేదు, ఇబ్బంది ఏం జరగలేదు. కానీ హైదరాబాదీలు మరింత పెద్ద ఎత్తున బయటికి వచ్చి ఉంటే, మరింత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఉంటే బాగుండేది. మా మెజారిటీలు మరింత పెరిగేవి. మెజారిటీలనే కాదు, ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓటింగ్కి దూరంగా ఉండడం అనేది మంచిది కాదు. దీని పట్ల అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. మీడియా కానీ, మరి రాజకీయ పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రజలు కానీ అందరం కూడా ఆలోచించుకోవాలి. అల్టిమేట్గా దూరంగా ఉండడం వల్ల సాధించేదేమీ లేదు. ఈరోజు ఎన్నికల సందర్భంగా హాలిడే ఇచ్చినప్పటికీ ఈ రకంగా ప్రజలు దాన్ని ఒక జాలీడే కింద చూసి ఇళ్లలో ఉండడం అనేది అయితే అది భావ్యం కాదు, మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇది మార్చే దిశగా అందరం కూడా సమిష్టిగా ప్రయత్నం చేయాలి. మరి ఇప్పటికే దాదాపుగా పోలింగ్ అయిపోయి వచ్చిందనేదే మాకున్న సమాచారం. గతంలో 2009 ఎన్నికల్లో ఆనాడు నమోదైన పోలింగ్ శాతం 42.9. ఈసారి దాదాపుగా 50% వస్తుందనేది నా అంచనా వ్యక్తిగతంగా. ఎందుకంటే 4 గంటల వరకు మీరు చూసినట్టయితే 43% అప్పటికే అయింది. చివరి గంటలో ఒక 7% దాదాపుగా అయిందనుకుంటే కూడా 50% దాకా వచ్చినట్టు. పోలింగ్ పర్సంటేజ్ 2009తో పోలిస్తే పెరిగినప్పటికీ మరింత మెరుగ్గా ఉంటే మాత్రం అందరికీ కూడా తృప్తినిచ్చే అంశం. అయినప్పటికీ ఏదేమైతేనేమి అల్టిమేట్గా ఎన్నికలు జరిగినాయి. మరి పారదర్శకంగా ఈ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ నిర్వహించింది. ఈరోజు ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కానీ వాస్తవం ఏమంటే నిన్న ఈరోజు చాలా చోట్ల మరి పోలీసులు టీఆర్ఎస్ నాయకుల మీద కూడా కేసులు పెట్టినారు. కాబట్టి దీన్ని బట్టే అధికార పార్టీ ఎంత నిష్పక్షపాతంగా ఈ కార్యక్రమంలో ఉంది, ఏ రకంగా కూడా అధికార దుర్వినియోగం కానీ ఇంకోటి కానీ చేయలేదని దాన్ని బట్టే బోధపడతా ఉన్నది. అదే రకంగా అల్టిమేట్గా ఈరోజు మరి ఈ ఎన్నిక ప్రచార సరళి, పోలింగ్ సరళి ఇవన్నీ చూసిన తర్వాత, ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మా గెలుపు, టీఆర్ఎస్ పార్టీ గెలుపు తప్పకుండా మరి ఖరారైందని చెప్పి తెలియజేస్తూ మరి అధికారికంగా 5 తారీఖు నాడు తప్పకుండా అందరం కూడా ఫలితాల కోసం చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం. సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా, ఎందుకంటే మీరు కూడా ఈరోజు ఉదయం నుంచి దాదాపు 5 గంటల నుంచి బయలుదేరి అన్ని రకాలుగా కూడా మరి కష్టపడ్డారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు.
పోలీస్ యంత్రాంగానికి, మీకు అధికార యంత్రాంగం మొత్తానికి, జిహెచ్ఎంసీ వారికి, ఎన్నికల సిబ్బందికి, వేల మంది సిబ్బంది కూడా పనిచేసినారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఇప్పుడు పెద్దలు డి శ్రీనివాస్ గారు. చాలా వివరంగా కేటీఆర్ గారు మీతో మాట్లాడడం జరిగింది. మేము అందరం కూర్చొని ఎగ్జిట్ పోల్స్ చూసాం. వేరే పోల్స్ కూడా వచ్చిన విషయం డిస్కస్ చేసుకున్నాం. 7-8 సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అందులో ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటే పెద్ద మొగ్గు చూపని సర్వే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి రిపోర్ట్స్ కూడా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా లార్జెస్ట్ పార్టీ టీఆర్ఎస్ కిందనే చూపించినారు. డిఫర్స్ ఎక్కడైనా 60-70కి తక్కువ ఎవరు చూపించలేదు. ఆల్ అబౌవ్ 70 ఓన్లీ, 70-75 ఓన్లీ. కనుక దానితో నాకు అర్థమైనంత మట్టుకు నేను ఇన్ని ఎన్నికలు చూశాను, కానీ ఈ ఎన్నికలో ఉన్న ప్రత్యేకత ఇదివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఒకటి ప్రధానంగా కేసీఆర్ గారు గత 19-20 మాసాల నుండి ఆయన చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ గెయిన్ చేయగలిగినాడు. దానికి తోడు ఈ ఎన్నికల్లో కామన్ మ్యాన్ అంతా ముఖ్యమంత్రి వైపు చూడమంటే జరిగే పని కాదు. అది స్థానికంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిన తర్వాత అభివృద్ధి విషయంలో ఎవరు దీనికి జవాబుదారు ఉంటారు అని అంటే, రాజకీయంగా ఎన్నికల బాధ్యత మంత్రులందరిపైన, ఎమ్మెల్యేస్ అందరిపైన పెట్టినప్పటికీ ప్రధానమైన బాధ్యత కోఆర్డినేట్ చేయడానికి మొత్తం యావత్ జిహెచ్ఎంసీ ఏరియాను యువకుడైన సమర్థవంతుడైన కేటీఆర్ గారి మీద పెట్టినారు. ఈ రెండిటి వలన కాన్ఫిడెన్స్ జనం లోపల పెరిగింది. దానివలన అరే సీఎం గారికి టైం ఉంటుంది ఉండదు, కానీ ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ యొక్క అభివృద్ధి అంటే నగరం అభివృద్ధి, క్యాపిటల్ సిటీ అభివృద్ధి ఒక సమర్థవంతుడుగా రుజువు చేసుకున్న మంత్రికి తన కుమారుడు అనే మాట తర్వాత మొదలైతే ఎఫిషియెంట్ మ్యాన్ యంగ్స్టర్కి అప్పచెప్పిండు. కనుక ఇది జరుగుతుంది, సీఎం గారు కూడా సీరియస్గా ఉన్నారనే భావన ప్రజల లోపల వచ్చింది. మీకు ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ యొక్క విధి విధానాలు, దానికి ఎగ్జిక్యూట్ చేయగలిగిన సమర్థవంతుడైన ముఖ్యమంత్రి, జిహెచ్ఎంసీని ఆల్రెడీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండి, ప్లస్ ఈ మధ్య కాలంలో నేను కూడా ఆశ్చర్యపోయినాను. ఆయన తిరిగిన విధానం చూస్తే దాన్ని బట్టి యావత్ జిహెచ్ఎంసీ ఏరియా పూర్తిగా అవగాహన చేసుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కనుక బేసిక్గా ఏంటంటే కాన్ఫిడెన్స్ అనేది ప్రజల లోపల క్రియేట్ చేయగలిగినారు. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఎవరిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. భార్య చెప్పినట్టు భర్త అయ్యాడు, భర్త చెప్పినట్టు భార్య అయ్యేది, పిల్లలు అయ్యారు, వారు స్వతంత్రంగా ఓట్లు వేసుకున్న ఎలక్షన్ మాదిరి కనబడదు ఈసారి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున మొగ్గు చూపించిన ప్రజలు, దానికి నేను వారికి విశ్వాసం ఇవ్వదలుచుకున్నాను. మీరు ఏ ఉద్దేశంతోనైతే, ఏ విశ్వాసంతోనైతే ఓటింగ్లో పాల్గొని టీఆర్ఎస్కు పట్టం కట్టాలని నిర్ణయం చేసుకొని మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారో, మీరు కోరుకుంటున్న విధానంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మీ ముందు పెట్టిన మేనిఫెస్టోని, దానికి అదనంగానే కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి ఆధ్వర్యాన, ఎందుకంటే మున్సిపల్ పోర్ట్ఫోలియో కూడా ఆయనకి ఇస్తానన్నమాట బహిరంగంగా చెప్పేసినారు సీఎం గారు. తప్పకుండా ఈ రానున్న కాలంలో హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని ప్రజలు అందరూ కూడా చూడగలుగుతారు. ఆశించిన రీతిలో ప్రగతి జరగడం అనేది మీరందరూ చూసి ఆనందించి ఇంకా భవిష్యత్తులో కూడా రానున్న కాలంలో ప్రోత్సహిస్తారు ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని. ప్లస్ ఇంకోటి కూడా ఎస్టాబ్లిష్ అయిపోతున్నది, ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి, ఈ రెండింటిని కలుపుకొని ప్రయాణం చేస్తున్న ముఖ్యమంత్రి మన నాయకుడు. కనుక ఈ పరిస్థితుల్లో
ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన ఉత్సాహంతో ముందుకొచ్చి మొన్నటి రోజు జరిగిన బహిరంగ సభ కూడా ఇమాజిన్ చేసిన దానికంటే ఎక్కువ కేవలం హైదరాబాద్ నగరవాసులే సుమా, వేరే పబ్లిక్ మీటింగ్లలో జిల్లాలకు వెళ్ళి వచ్చినట్టు కాదు. అంత పెద్ద ఎత్తున అంత లేట్ అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు మీరు ముందుకు పోండి, మీ వెనుక మేము ఉన్నామన్న విశ్వాసాన్ని కలుగజేసినందుకు ఈరోజు టర్నౌట్ ఎక్కువ శాతం పెరగకుండా ఆ ఒక్క ఇష్యూలో మరి ఈ ఎలక్షన్ యొక్క ప్రభావం పడి భవిష్యత్తులో సిటీలో కూడా ఓట్లు వేయడానికి ఎక్కువగా వస్తారని ఆశిస్తూ ఉన్నాను. కనుక ఏదెట్లున్నప్పటికీ కూడా నేను ఎలక్షన్ కమిటీ సభ్యునిగా ఈ గత 15 రోజుల నుండి దాంట్లో ఇన్వాల్వ్ అన్ని రకాలుగా చూసిన దృష్ట్యా నేను సీఎం గారిని వాస్తవంగా కూడా ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు. ఒక్క బహిరంగ సభను అడ్రస్ చేయడము, అప్పుడప్పుడు శాసనసభ ఇన్ఛార్జీలను అందరిని పిలిచి మాట్లాడడం ఒకసారి 2 సార్లు తప్ప ఆయన ఇన్వాల్వ్మెంటే లేదు. అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి కేటీఆర్ గారు కూడా అదే రకంగా అందరిని సమన్వయపరచుకొని పనిచేసేలా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఇంత చక్కగా నడిపించినందుకు వారిని అభినందించడంతో పాటు ఈరోజు ఓటేసిన మహాశయులు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీ యొక్క విశ్వాసాన్ని వమ్మపరచకుండా నిలబెడతారన్న నమ్మకం మీరందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఏమాత్రం మీ విశ్వాసానికి వమ్ము కలగదనే మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్ అప్పుడే అయిపోయింది, ఫలితాలు వచ్చినాయి, అడుగుమంటావు ఇప్పుడే. ఎలక్షన్లో బ్రదర్, ఎలక్షన్ వేడిలో, ఎన్నిక వేడిలో అక్కడక్కడ డెఫినెట్గా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. జరిగినప్పుడు వాటిని వెంటనే నివారించాల్సిన బాధ్యత ఆయా పార్టీల నాయకత్వాలది. సో మేము కూడా చెప్పేది ఏమంటే, ఎవరు కూడా దయచేసి సంయమనం కోల్పోకుండా, కోపతాపాలు ప్రదర్శించకుండా, ఎన్నికలు అయిపోయినాయి, ఓట్లు వేసినారు ప్రజలు, ఇప్పుడు దానికి మళ్ళీ దాని మీద యుద్ధాలు కరెక్ట్ కాదు. మేము చెప్పేది ఏమంటే, సంయమనం కోల్పోకుండా అందరం కూడా హుందాగా వ్యవహరించి డెఫినెట్గా పోలీసులకు వాళ్ళ పని వాళ్ళని చేయనియాలి. అక్కడ ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ గొడవ జరిగినా డెఫినెట్గా అందులో బాధ్యులు ఎవరు, దానికి బాధ్యత ఎవరిది గుర్తించడం జరుగుతుంది. చట్టపరంగా ఏం జరగాలో జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. 5 తారీఖు నాడు మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. ఈరోజు కేవలం సర్వేలు వచ్చినాయి, తుది ఫలితాలు అధికారికంగా వెల్లడి కావాల్సింది 5 తారీఖు నాడు. కాబట్టి ఆనాడు మంచిగా కూర్చొని విస్తారంగా విపులంగా అన్నీ మాట్లాడదాం. ఆ రోజు నారాయణ గారు ఎక్కడ ఉంటారు, ఎవరెవరు ఎక్కడ ఉంటారు అన్నీ కూడా మాట్లాడుకుందాం. ఆ రోజు ఏమంటారు చచ్చా, నేను ఆ రోజే చెప్పిన నారాయణ గారు మంచి గ్లామరస్ నాయకుడు, ఆయన చెవులు కోసుకుంటే బాగుండదు, అందవిహీనంగా మారాలని మేము కూడా కోరుకోము. ఆయన అంటే మాకు గౌరవం ఉంది. కానీ ఆయన ఆ రకంగా మాట్లాడినప్పుడు మేము చెప్పింది కూడా ఏమంటే, వారు ఉండాలి, 10 కాలాలు బాగుండాలని కోరుకుంటాం తప్ప మేము వారి గురించి చెడు కోరుకోము. బాగానే ఉండాలి. మాకు తెలంగాణ ఉద్యమంలో కూడా సమర్థించిన నాయకుడు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు అయినప్పటికీ ఆయన ప్రాంతాలకు అతీతంగా ఆనాడు సమర్థించాడు. కాబట్టి మాకు ఆయన పట్ల గౌరవమే ఉంది. కానీ 1-2 సార్లు వాస్తవాలను అంచనా వేసుకోకుండా, వాస్తవికంగా మాట్లాడకుండా, అవాస్తవికంగా మాట్లాడేటప్పుడు పెద్దలు ఆలోచించి మాట్లాడాలని విజ్ఞప్తి. ఏడ బెదిరించినరా, మా మీద కేసులు పెట్టినా నేను చెప్తుంటే మళ్ళీ నువ్వు ఉల్టా బెదిరించినట్టు. ఇప్పుడు అధికార దుర్వినియోగమో ఇంకోటో మేము చేసి ఉంటే మీరు దయచేసి తెలుసుకోండి. నేను రాత్రి నుంచి మీరే టీవీలో నడుపుతూ ఉన్నారు కదా, ఫలానా చోట టీఆర్ఎస్ ఇది చేసినారు, ఫలాంటి వారు అది చేసినారు, మీరే చూస్తున్నారు. మేమే అధికార దర్పాన్ని, అధికార బలాన్ని, అధికార దుర్వినియోగాన్ని చేస్తే ఇలా మీరు చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ ఏం సంఘటనలు జరుగుతున్నాయి. మీ టీవీలో మీరే బ్రేకింగ్ న్యూస్లు వేసినారు. దయచేసి వారు చూసుకోండి. నిజంగా టీఆర్ఎస్ పార్టీ అధికార దర్పాన్ని, అధికార దుర్వినియోగాన్ని చేసిందా, చేయలేదా? మీ ముందే ఉంది. మీ బ్రేకింగ్ న్యూస్లో ఒకసారి 24 గంటలు ఏం నడిచినాయో చూడండి, వెనక్కి తిరిగి మీకే కనబడుతుంది కదా. మేము ఎక్కడైనా అట్లాంటి కార్యక్రమాలు చేశామా? ఈరోజు అన్ని పార్టీలు అక్కడ ఇక్కడ గొడవలు జరుగుతాయి. ఇట్లా ఎన్నికల వేడిలో సహజంగా లోకల్గా ఉండే నాయకులు కానీ కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శించవచ్చు, కొంతమంది రకరకాలుగా చేయవచ్చు. దానికి అల్టిమేట్గా అన్ని పార్టీల్లో జరిగినాయి అవి. ఈరోజు మేము కనుక అధికార దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఇట్లా ఉండదు కదా ఎన్నిక. ఎక్కడ ఒక టీఆర్ఎస్ నాయకుడి మీద కేసు కూడా కాకూడదు కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ఏది పడుతుంది మాట్లాడతారు. ఓడిపోయేటోళ్ళు కుంటి సాకులు ముందే ఎత్తుకుంటారు, సహజంగా ఎత్తుకుంటారు. రేపు చెప్పాలి కదా వాళ్ళ అధిష్టానాలకు. రేపు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా అడిగితే కిషన్ రెడ్డి ఏం చెప్పాలి? నువ్వు గిందు కోడిపోయినా ఇప్పటి నుంచి తయారు చేసుకోవాలి 4 రోజులు కూర్చొని. అట్లే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఆయన చేసుకోవాలా? అందుకే ఎవరి కుంటి సాకులు లిస్టు వాళ్ళు ఇప్పుడే తయారు చేసుకుంటున్నారు. తప్పేం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరు కూడా దాన్ని నమ్మితే ఎట్లా? ఇంత తెలివైన వాళ్ళు, చైతన్యవంతులు మీరు.
చరిత్ర గతి మారింది. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్నే టీఆర్ఎస్ పార్టీ ఒక చరిత్ర సృష్టించిన పార్టీ. ఊరికి ఆషామాషి రాజకీయ పార్టీ కాదు. చరిత్ర మలుపు తిప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైంది టీఆర్ఎస్ పార్టీ. ఒక కొత్త రాష్ట్రాన్ని ఈ దేశంలో సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇది కొత్త చరిత్రకు నాంది ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి డెఫినెట్గా మీరు ఫిబ్రవరి 5 తారీఖు నాడు మీరు చూడబోయేది, ఇక్కడ లిఖించబడబోయేది కూడా కొత్త చరిత్ర అవుతుంది, మీరు చూస్తారు. ఇప్పుడే ఎందుకు తొందర? 5 తారీఖు నాడు మాట్లాడదాం, అన్నీ మాట్లాడదాం. మేము ఒకటి చెప్పేది, మేమెవ్వరం కూడా ఇండివిజువల్స్గా మాకందరికీ కూడా మా నాయకుడు ఇందాక మా ఎన్నికల్లో వినబడ్డ స్లోగన్ కూడా ఒకటే, సారు కారు. ఎక్కడ పోయినా కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తు, ఈ రెండే. స్థానిక అభ్యర్థుల కంటే ఎక్కువ కూడా బాగా పనిచేసింది ఇదే. అది వాస్తవం. ఎవరికి కూడా మేము అంతకంటే ఎక్కువ మాది మేము ఊహించుకుంటే తప్పు. అల్టిమేట్గా మా నాయకుడి సమర్థత, పరిపాలన దక్షత, ఆయన కార్యదక్షత ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా పోవడం, ఈరోజు మా నాయకుడు అంత ధీరోదాత్తమైన నాయకుడిగా ప్రజల్లో ముద్రపడడం, ఆయన ఏమైనా చెప్తే చేస్తాడు అనే ఒక విశ్వాసం పెరగడం, ఇవన్నిటి దృష్ట్యా ఈరోజు పార్టీ కాదరని. అంతేగాని వ్యక్తులుగా ఏ ఒక్కరి వలనో కాలేదు. మా నాయకుడు, ఆయన చుట్టూ ఆయన మాకు అందించిన శక్తి, తద్వారా ఈరోజు మేము అందరం కష్టపడ్డాం. దానివల్ల వచ్చే ఫలితం ఇది. కానీ ఫలితాలు వచ్చినాక మిగతా విషయాలు డీటెయిల్గా మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ.